బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. గ్యాస్ ప్రాబ్లం వల్ల నేను షూటింగ్ కూడా వెళ్లకుండా ఇంట్లో ఒక సంవత్సరం పాటు ఇంట్లోనే ఉండటం జరిగింది. హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని తిరిగాను. కమ్సంగ్ లక్షల్లో ఖర్చు పెట్టాను. ఒకరోజు ఎందుకో యూట్యూబ్లో చూస్తుండగా సార్దే రీల్ కనపడింది. ఒక్కసారి చేద్దాము, ఇంత ఖర్చు పెట్టాను కదా, లాస్ట్ సారి ఒకసారి సార్ని కూడా అప్రోచ్ అవుదామని చెప్పేసి సార్కి ఫోన్ చేశాను. ఒక 10 days తర్వాత దాని రిజల్ట్ స్టార్ట్ అయింది. తర్వాత వెయిట్ లాస్ కూడా బాగా బ్రహ్మాండంగా షూటింగ్ చేస్తున్నాం. చూద్దాము ఎన్ని తగ్గిద్దా తగ్గదా డౌట్తోనే వచ్చాను. డౌట్ కేవలం 10 రోజుల్లో నాకు క్లియర్ అయిపోయింది. హాయ్ ప్రభాకర్ గారు. సార్ మనం ముందే చూస్తున్నాం, మన ముందు చూస్తే మొత్తం ఎన్ని గ్రీన్స్ కనిపిస్తున్నాయి. నేచర్ మంత్ర ఫుడ్ గురించి కూడా అందరికి తెలిసిన విషయమే. అంటే మంచి ఫుడ్తో మంచి హెల్దీ లైఫ్ని లీడ్ చేయడమే కాకుండా వాళ్ళకున్న ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే కేవలం ఫుడ్తో, మీరు చెప్పే కొన్ని యోగాతో అండ్ కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ చేసుకుంటున్నారని తెలిసింది. సో మెయిన్గా ఎలాంటి ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్ ఇచ్చారు? అంటే మన నేచర్ మంత్ర ఫుడ్ తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్, అంటే సివియర్గా ఉండి టాబ్లెట్స్ యూజ్ చేస్తూ కూడా బాగా క్యూర్ అయిపోయిన కేసెస్ ఏమైనా చెప్తారా? క్యూర్ చాలా ఉంటాయి. మనం ఇప్పుడు మన వీడియోలో టెస్టిమోనియల్లో మొత్తం రిపోర్ట్స్ అంతా పెడుతున్నాం కదా. షుగర్కి అంటే షుగర్కి పెట్టవచ్చు, మనకి బీపీకి పెట్టవచ్చు, కానీ కొన్నింటికి మా టెస్ట్లు ఉండవుగా. ఇప్పుడు అందులో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు మొత్తం వాటికి సంబంధించింది ఇదంతా, వాటిని తగ్గించేది. అయితే చాలా మంది అంటారు ఇది ఒకటే పోయిద్దా ఇంకోటి పోయిద్దా పోదా అనేది. అయితే షుగర్ అవి కాకుండా ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి నాకు బాగా క్లోజ్, అంటే సినిమా మా ఇద్దరు సినిమా ఫీల్డే. నేను సినిమా డైరెక్టర్గా ఉండి తను ఏమో స్టిల్ ఫోటోగ్రాఫర్గా చేస్తారు. తుపాకి రాముడు అని ఒక సినిమా చేశాం మేము. దాంట్లో 112 కిలోలు ఉండేవాడు అప్పుడు వెయిట్. దాని మీద ఒక చిన్న బిట్ కూడా తీసాం. ఆయన ఆ వెయిట్ చూసి అక్కడికక్కడ ఒక అనుకొని ఒక చిన్న సీన్ తీసాం. తీసిన తర్వాత అప్పుడు ఎసిడిటీ ఉందని తెలుసు, కానీ అంత సివియర్ అని తెలియదు నాకు. కానీ చాలా దారుణమైన ప్రాబ్లం అనమాట ఎసిడిటీ అనేది. తను చెప్తే అర్థమైంది అసలు ఏందనేది. సార్ ఇప్పుడే చెప్పారు సార్ ప్రభాకర్ గారు, అంటే మీకు ప్రీవియస్గా చాలా వెయిట్ ఉండేవాళ్ళు అని, మీరు గ్యాస్తో కూడా బాగా ఇబ్బంది పడేవాళ్ళు అని. అంటే ఇప్పుడు మీకు నేచర్ మంత్ర తీసుకున్న తర్వాత ఎలాంటి మంచి సొల్యూషన్ ఎలా వచ్చిందంటారు? ఇది నేను యాక్చువల్గా ఏంటంటే సార్తో పాటు ఒక సినిమా చేసేటప్పుడు నేను చాలా వెయిట్ ఉండేవాడిని. ఆ సినిమాలో కూడా ఒక క్లిప్ ఉంటే చూడొచ్చు. గ్యాస్ ప్రాబ్లం వల్ల నేను షూటింగ్ కూడా వెళ్లకుండా ఇంట్లో ఒక సంవత్సరం పాటు ఇంట్లోనే ఉండటం జరిగింది. ఆ సినిమా తర్వాత నేను ఇంట్లోనే ఒక సంవత్సరం పాటు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. విపరీతమైన గ్యాస్. హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ తిరిగాను. నేను తిరగని హాస్పిటల్ అంటే లేదు. కమ్సంగ్ లక్షల్లో ఖర్చు పెట్టాను. ఒకరోజు ఎందుకో యూట్యూబ్లో చూస్తుండగా సార్దే రీల్ కనపడింది. ఒక్కసారి చేద్దాము, ఇంత ఖర్చు పెట్టాను కదా, లాస్ట్ సారి ఒకసారి సార్ని కూడా అప్రోచ్ అవుదామని చెప్పేసి సార్కి ఫోన్ చేశాను. సార్ చెప్పిన విధానం నచ్చిన తర్వాత ఒకసారి వచ్చి కలిసిన తర్వాత ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఒక 4 days దాకా నార్మల్గా ఉంది. 5th నాడు హాస్పిటల్కి వెళ్ళాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత సార్ అన్నారు అసలు అవసరం లేదు, నువ్వు అసలు కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు. ఏంటంటే డౌట్ ఉంది లోపల. హాస్పిటల్ పోయి తగ్గిద్దా తగ్గదని నేను చెప్పాను. కొంచెం ఓపిక పడుతున్నాను సార్, ఇంకొక 4-5 రోజులు నుండి మార్పు వచ్చింది అని. ఒక 10 days తర్వాత ఇట్లా మార్పులు స్టార్ట్ అయింది. నాకు డౌట్ ఉంది లోపల, అంటే బాధ చాలా రోజుల నుంచి ఇబ్బంది పడి ఉండా కనుక సార్కి మళ్ళీ ఫోన్ చేసి నువ్వు ఆగమన్నా. ఒక 10 days తర్వాత దాని రిజల్ట్ స్టార్ట్ అయింది. తర్వాత వెయిట్ లాస్ కూడా బాగా బ్రహ్మాండంగా షూటింగ్ చేస్తున్నాం. అప్పుడు మొత్తం ఎంత వెయిట్ లాస్ అయ్యారు? 12 kgs తగ్గానండి. 12 kgs అంటే ఎంత టైం డ్యూరేషన్ తగ్గారు? 2 monthsలో తగ్గాను నేను. 2 monthsలో 12 kgs తగ్గారా? ఓకే. అంటే ముందు ఈ నేచర్ మంత్ర ఫుడ్ తీసుకోకముందు మీరు అనుకున్నారా, అంటే ఏంటి ఆకులు, ఈ కూరగాయలు అంటే నేను ఎట్లా వెయిట్ లాస్ అవుతాను, నాకు ఎలా గ్యాస్ తగ్గుతుంది అని అనుకున్నారా? అనుకున్నానండి. మామూలుగా అంటే ఏదో చూద్దాము ఎన్ని తగ్గిద్దా తగ్గదా డౌట్తోనే వచ్చాను. డౌట్ కేవలం 10 రోజుల్లో నాకు క్లియర్ అయిపోయింది. ఓకే. అంటే మీకు ముందు నుంచే పరిచయం ఉండేది, అంటే ప్రభాకర్ గారితో మీకు ముందే షూటింగ్ టైంలో ఉండేవాళ్ళు. సో ఆయన ఎలా ఉండేవాళ్ళు, అంటే ఎప్పుడు ఈ ఆకులు అలమలు అంటే ఈ నేచర్ మంత్ర ఫుడ్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకునే వాళ్ళ? తీసుకుంటా ఉంటారు. మేమందరం మెయిన్ టేబుల్లో కూర్చొని మేము భోజనం చేస్తాం. సార్ పక్కకెళ్ళి తింటా ఉంటే నేను మా మేనేజర్ గారితో ఏంటి సార్ మనం అందరం బ్రహ్మాండం భోజనం చేస్తున్నాం, పూరీలు చపాతీలు తింటాం, సార్ పక్కకెళ్ళి తింటున్నారు ఏంటి సార్ అని. చపాతీలు, ఫిష్లు, అన్ని నాన్ వెజ్ అన్ని అసలు ఎప్పుడు అంటుకునేవాళ్ళు తీసుకొచ్చుకున్నాడు. మేము తింటుంటే సార్ పక్కన పోయి కూర్చొని ఏం తింటున్నారని చెప్పేసి మేనేజర్ గారితో ఒక 10-15 సార్లు అన్నా, ఏం సార్ మనతో పాటు కూర్చొని తినొచ్చు కదా సార్, వద్దు లిమిట్, ఆయిల్ లేని ఫుడ్ మాత్రమే తింటా ఉంటారు. మేము చాలా సార్లు చూసా కానీ అప్పుడు అడగల. నేను చూశాను కళ్ళతో, నేను ఒక 1 month దాకా చూశాను సార్ని, కానీ ఇది ఏంటి సార్ అని నేను అడగలేదు. యూట్యూబ్లో చూసిన తర్వాత సార్కి నేను అప్రోచ్ అయ్యాను. ఓకే.
సార్ అంటే మనకి ఇప్పుడు ఈ మొలకలు అన్నీ ఉన్నాయి కదా, అవి తింటే గ్యాస్ ఇంకా ఎక్కువ అవుతుంది అని వార్తలు ఎక్కువ వింటున్నాం. సో అది నిజమేనా? అంటే ఎట్లా అంటే అమ్మా, అది తినే పద్ధతి తెలియక. ఓకే. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి కూడా ముందు కొద్ది ప్రాబ్లం వచ్చింది. అది ఎలా తినాలంటే తక్కువ క్వాంటిటీ తినాలి, మొలకలు బాగా రావాలి, మొలకలు బాగా రావాలి, తక్కువ క్వాంటిటీ తినాలి, బాగా నవిలి లాలాజలంతో కలిపి తినాలి, కొద్ది టైం తీసుకోవాలి, అప్పుడు బాడీకి అలవాటు అయిపోయింది. అది లేకుండా ఫస్ట్ డేనే మొత్తం ఎక్కువ క్వాంటిటీ మింగేశారు అనుకోండి, ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే బాడీ అసలే లోపల పొట్టలో ప్రాబ్లం ఉంది, ఇది పోయి ఇంకా ప్రాబ్లం పెట్టింది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మొలకలు తింటే గ్యాస్ వస్తుంది, మొలకల్లో అలా రాదు, తినే పద్ధతి వల్ల వస్తుంది, క్వాంటిటీ అలవాటు లేకుండా ఎక్కువ తింటే వస్తుంది. తర్వాత ఎందుకంటే ఒక అద్భుతమైన ఫుడ్ మిస్ అయిన వాళ్ళు అవుతారు, అది ఆ భయం పెట్టుకుని అందరూ అదే జరుగుతుంది. అది కాదు, ఎట్లా రాదమ్మా అసలు. ఓకే సార్, జస్ట్ మీకు ఫుడ్ పంపించేయడం జరిగిందా, లేదంటే ఏమైనా ఇన్స్ట్రక్షన్స్, సో ఇలా తిను లేదంటే ఇది తింటూ పాటు మీరు ఎక్సర్సైజ్ చేయండి, ఎలా తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఏమైనా గైడ్ చేశారు? డైలీ సార్ వాట్ చేస్తానంటారు, ఫోన్ చేసి ఇలా అనాలి, ఇలా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఫోన్ చేసేవాడిని నేను. ఎమ్మట 2 నిమిషాలు దాని ప్రాబ్లం గురించి చెప్పేవాడు, నేను ఏం తప్పు చేశాను అనేది సార్ ఎమ్మట చెప్పేసేవాళ్ళు రాకుండా. సార్ నాకు ఇలా వచ్చింది అనగానే ఎలా తిన్నారు ఏంటి నిదానంగా తిన్నాను. మేమేం చేసేవాళ్ళం, వచ్చింది కానీ చెప్పేసి మనం ఇడ్లీ మీద గబగబా తినేసేసేవాళ్ళు. తినేస్తే మరి పట్టు బిర్రుగా అవకేమైంది. ఆ సార్ చెప్పిన తర్వాత అప్పుడు నిదానంగా, అంటే మామూలుగా మనం టిఫిన్ యాడ్ చేస్తాం, స్పీడ్గా తినేస్తాం, అట్లా తినకుండా ఇట్లా తినాలి అని చెప్పిన తర్వాత ఫాలో చేసిన తర్వాత 10 డేస్లోనే మార్పు అనేది నాకు బాగా స్పష్టంగా తెలిసిపోయింది. ఈవెన్ నాకు అర్థమవుతుంది ఏంటంటే గ్యాస్, ఈ డయాబెటీస్, ఈ పీసీఓడే కాదు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ తగ్గిపోతుంది కదా. అంటే ఎందుకంటే మంచి ఫుడ్ వేసాం మనం తీసుకుంటుంది, ఇందులో మనకు అన్ని విటమిన్స్ ఉన్నాయి, ఫైబర్స్ ఉన్నాయి, అన్ని మంచిగా దొరుకుతున్నాయి కాబట్టి తగ్గిపోతుంది అంటారు. అంటే ఇప్పుడు ఎందుకంటే షుగర్కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటారు కాబట్టి మొత్తం షుగర్ అనే దాని మీద వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇవి కూడా దాంతో పాటు తగ్గుతాయి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి లక్కగా షుగర్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అది ఉంటే అది కూడా తగ్గిద్ది. అది అట్లా ఉండదు. ఇంకా మనకి అన్నిటికీ ఈ ఫుడ్ దేనికైనా పనికి వచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు కదా స్ప్రౌట్స్ తింటే ప్రాబ్లం వస్తుంది అనేది, మరి స్ప్రౌట్స్ బ్రహ్మాండంగా తింటున్నారు, మరి అందులో కూడా తిన్నారు. కోర్సు అది స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 డేస్ జాగ్రత్తగా ఉన్నారు తప్ప, తర్వాత మళ్ళీ మొత్తం స్ప్రౌట్స్ మళ్ళీ ఈ సిస్టమ్ అంతా చేస్తూనే ఉన్నారు. ఓకే, ఒకసారి తీసుకొని ఆపేసి మళ్ళీ మనం నార్మల్ ఫుడ్ తీసుకుంటుంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ అలాంటివి ప్రాబ్లమ్స్ చూసే అవకాశం ఉంటుందా? వెయిట్ ఇప్పుడు ఏం లేదు, నేను మామూలు ఫుడ్ తీసుకుంటున్నాను ఇప్పుడు, ఏం లేదు, వెయిట్ ఏం లేదు పెరగలేదు అంతే. ఇప్పుడు ఎందుకంటే దాన్ని ఒక పద్ధతిలో పోవాలి. ఎందుకంటే మనకి బాడీకి కావాల్సిన ఇవ్వాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, మనకి మళ్ళీ జీవచేపాలని తినాలి, ఇది 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. అటు తినటం ఏం ఆపుకోవాల్సిన అవసరం లేదు, అట్లే బాడీని కాపాడుకోవడం అనేది ఇది మనకి బాధ్యతే కదా. లేకపోతే మళ్ళీ సమస్యలు రావటం, మళ్ళీ హాస్పిటల్ చెప్తున్నాడు కదా, ఆయన తిరగని హాస్పిటల్. నేను ఇదే షాక్ అయ్యాను అసలు, నాకు తెలియదు ఆ సినిమా చేసినప్పుడు. తర్వాత ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్తున్నాడు, నేను తిరగని డాక్టర్ లేరు, నేను తిరగని హాస్పిటల్ లేదు, నేను తిరగని 2 రాష్ట్రాల్లో, నేను ఎవరు గ్యాస్ ఇక్కడ తగ్గిస్తారంటే ఆడికి పరిగెత్తుకుంటూ పోయేవాడిని, షూటింగ్ కూడా పోకుండా. ఇంత ప్రాబ్లం ఉంటుంది అనుకున్నా, నాకు ఉంది ప్రాబ్లం కానీ ఇంత దారుణం కాదు. అట్లా తిరిగి ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి దాన్ని ఇంత ఈజీగా తగ్గించుకున్నారు. ఓకే, చాలా చక్కగా ఉంది సార్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మీరు ఇంకా ఏమంటారు, మీరు బయట ఇదే ప్రాబ్లంకి అయితే మన హాస్పిటల్లో ఇంకా ఖర్చులు పెడుతూనే ఉంటాం, దానికోసం మన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. అంటే మీరు చెప్పినట్లే వర్క్కి వెళ్ళలేము, సరిగ్గా ప్రశాంతంగా ఉండలేము, సరైన ఫుడ్ తీసుకోలేము, అలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సార్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీకు మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ చేశారు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్కి ఈ విషయంలో మాత్రం నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు కూడా ఉండే, నెలకు 20 సార్లు హాస్పిటల్కి వెళ్ళిన రోజులు కూడా ఉండే. నాకు ఏమైనా తినగానే హార్ట్లోకి రాగానే ఏదో హార్ట్ ప్రాబ్లం అనుకోవటం, హాస్పిటల్కి వెళ్ళటం. చాలా కరోనా టైంలో కూడా విపరీతమైన ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు 1 ఇయర్ అయింది, 1 ఇయర్ నుంచి ఒక్కసారి ఫీవర్ వస్తే తప్పక, అది కూడా ఫీవర్ వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి స్లిప్ రాసిన తర్వాత ఎందుకో సార్ ఫోన్ చేస్తే నువ్వు వెళ్ళబాకు, రా బయటికి రా అన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చొని దాన్ని క్యూర్ చేసుకున్నాను. ఫీవర్ వచ్చినా కూడా నేను హాస్పిటల్కి వెళ్ళినా వెనక్కి వచ్చేసాను. ఇప్పుడు 1 ఇయర్లో బ్రహ్మాండంగా ఉన్నాను. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశాను, యాడ్లు చేస్తాను ఉన్నాను. ఇప్పుడు చాలు. ఈ విషయంలో సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మా ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు, ఆల్రెడీ కొంతమంది మా ఫ్రెండ్స్ వచ్చి ఇప్పుడు వాడుతూ ఉన్నారు. మా ఫ్రెండ్స్ మ్యాక్సిమం చాలా మంది వచ్చేసారు, ఇంకా వస్తానన్నారు. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పుడు సార్ దగ్గర తీసుకుంటున్నారు కూడా. అదే మీరు ఇందాక అన్నారు కదా, అంటే మంచి పని కూడా పబ్లిసిటీ అవసరం లేదు అనుకున్నారని. బట్ నిజంగా నాకు తెలిసి దీనికి అవసరం లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఈయనే ఫేస్ చేశారు కదా, చాలా మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి దీంట్లోనే మీకు పబ్లిసిటీ అయిపోతుంది. ఇది కొంచెమే కదా, 100 మంది కదా కావాలి, 5-10 మంది అంటే తక్కువే కదా.
అంటే సరే అదైనా మనకి మామూలు విషయం కాదు, అవును. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి అనుమానం రాదు. అదే వాళ్ళు అనుభవించారు కదా, వాళ్ళు real ఆ గా ఫ్రెండ్ చూశారు చెప్పాడంటే కాబట్టి. ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా తగ్గిద్ది, అట్లా వస్తారు. మా ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ friend మంది వాడతాను ఒక ఆయన చేస్తున్నాడు, ఇప్పుడు మా ఫ్రెండ్ ఆయన చేస్తున్నాడు, ఇంకా 1 month కూడా కాల, ఆయనకి షుగర్ 200 పైన ఉండేది, ఇప్పుడు 120కి వచ్చేసింది, ఇంకా 1 month కాలేదు, 1 month కూడా కాలేదు, షుగర్ బాగా తగ్గింది. తగ్గింది. 250 200 చేంజ్ ఉండేది, ఇప్పుడు తగ్గిందన్న. నిన్న కూడా నార్మల్కి వచ్చేసింది, నార్మల్కి వచ్చేసింది షుగర్. టాబ్లెట్ స్లోగా తీసేస్తున్నాడు అతను. నేను ఇప్పుడు 1 yearలో ట్యాబ్లెట్లు వాడతాం ఆపేసాను. 1 year నుంచి నేను ఇప్పుడు దాకా ప్రజెంట్, ఇంత ముందర ఎక్కడికైనా బయటకు వెళ్తే కంపల్సరీగా టానిక్ ట్యాబ్లెట్లు అన్నీ పెట్టుకొని షూటింగ్కి వెళ్ళాను. ఇప్పుడు బ్రహ్మాండంగా అసలు ట్యాబ్లెట్ లేకుండా హ్యాపీగా షూటింగ్ చేసుకుంటున్నాను పోయి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. అండ్ మీకు కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా, ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా సరే హెల్తీ లైఫ్ని లీడ్ చేయాలి, అండ్ మీకు కేవలం ఫుడ్ తీసుకోలేము, ఈ ఫుడ్ అంటే రా ఫుడ్ కదా ఎలా తీసుకుంటాం అనుకున్న వాళ్ళకి ఈవెన్ మనకి ఇక్కడ ఏంటంటే పౌడర్స్ రూపంలో కూడా మీకు కావాల్సిన న్యూట్రిషన్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్న బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా, ఈవెన్ అలాంటి పౌడర్స్ కావాలన్నా, లేదు ప్యూరెస్ట్ హనీ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా, ఇవన్నీ కావాలంటే జస్ట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో చూసారు కదా అసలు ఎంత హెల్దీ ఫుడ్డో. మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా, లైక్ డయాబెటీస్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే మీరు బయట వేలు టాబ్లెట్స్కి కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇన్నిటికీ ఖర్చు పెట్టే కంటే ఒకసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ డైట్ ఫుడ్ చూస్తే మాత్రం అసలు 100% మీరు జాయిన్ అయిపోతారండి. అండ్ ఈవెన్ ఇంకోటి ఏంటంటే, నార్మల్గా మనం డైట్ ఫుడ్ అంటే ఇవన్నీ పచ్చి కూరగాయలు ఎలా తింటాం, ఇవన్నీ తినడం చాలా కష్టం కదా అని ఫీల్ అవుతుంటారు. బట్ అలాంటిది ఏదీ లేదు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, రెండు మేనేజ్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ఆర్గానిక్గా అన్నీ కూడా గ్రీనరీస్ అన్నీ కూడా పెంచుతున్నారనమాట. అండ్ మీకు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, లేదంటే అలా కాకుండా పౌడర్ రూపంలో కావాలన్నా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట, ఎలాంటిదైనా సరే. సో ఇవన్నీ కూడా వీటి గురించి డీటెయిల్స్ కావాలంటే జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.